ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క గణనామాన్ని ఆరాధించడానికి ముందు దేవుని యొక్క లేఖనాల్లో కీర్తన గ్రంథం 111వ కీర్తన 1-2 వచనాలను 3వ వచనము ధ్యానం చేసుకొని మన ప్రభు అయిన మన దేవుణ్ణి ఆరాధించుకుందాం. నేను చదువుతాను. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. దేవుడు తన మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కీర్తన మొదటి వచనంలో కీర్తనాకారుడు యెహోవాను స్తుతించుడి అని సెలవిస్తున్నాడు. ఈయన అనేకులకు చెబుతూనే ఈయన తన వ్యక్తిగత జీవితమందు దేవాది దేవుడైన ఆ ప్రభువుని ఆరాధించేవాడిగా, ఆయన్ని అనుభవించిన వాడిగా, ఆయన ప్రసన్నతను గొప్ప చేసిన వాడిగా, ఆయన మహిమను చాటిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తనలో కీర్తనాకారుడు తన దేవుడైన ఆ ప్రభువుని మీరు కూడా స్తుతించండి అని తెలియచేయుచున్నాడు. అతను ఎక్కడెక్కడ స్తుతించాడో ఇక్కడ కింద మనకి తెలియచేస్తూ ఉన్నాడు. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇతడు ఎక్కడెక్కడ దేవాది దేవుడైన ఆ ప్రభువుని స్తుతించాడు, కృతజ్ఞతాస్తుతులు ఆరోపించాడు అనంటే యథార్థవంతులు కూడుకున్న సభలలో మొట్టమొదటగా తన జీవ ప్రదాత అయిన ఆ దేవుణ్ణి స్తుతించిన వాడిగా ఉండడం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే సమాజంగా కూడుకున్న ప్రతి స్థలంలో కూడా మొదట దేవుణ్ణి స్తుతించిన వాడిగా, దేవుడు చేసిన మేలులను వివరించిన వాడిగా, దేవుడు ఏమై ఉన్నాడో వెల్లడి చేసిన వాడిగా ఇక్కడ దేవుణ్ణి ఆయన గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వచనంలో మనం చూసుకుంటే యెహోవా క్రియలు గొప్పవి. ఏంటండి? దేవుని క్రియలు గొప్పవి. ఈ భూమి మీద ఏదైనా గొప్పది ఉన్నది అనంటే దేవుడు చేసిన సృష్టి గొప్పది. సృష్టిలో తన పోలికలో చేసిన నరుడు దేవుని ఎదుట గొప్పవాడు. దేవుని నుండి వేరైపోయిన మనుషుని అతడు చనిపోతే అతని పాపమును బట్టి యుగ యుగాలు అగ్ని గంధకములతో కూడా మండు గుండములో పడి కేకలు వేసే ఆ స్థలంలోనికి మరలా నా పోలికలో చేయబడిన నరుడు పోకూడదు అన్న ఒకే ఒక్క ఉద్దేశముతో దేవుడు ఏమి చేశాడు అంటే దేవుడే నరరూపధారిగా లోకమునకు మనుష్య కుమారుడిగా వచ్చి ఆయన ఏం చేశాడు అనంటే అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు, అనేకమైన సూచక క్రియలు చేసి ఉన్నారు, అనేకమైన వ్యక్తుల జీవితాల్లో వెలుగును నింపి ఉన్నారు, అనేకులు పతనావస్థలోనికి వెళ్ళిన వారిని సైతం బాగు చేసిన వాడిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను నన్ను ప్రేమించడం బట్టి 9వ వచనంలో మనం చూస్తే ఆయన తన ప్రజలకు విమోచనము కలుగ చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపించి రక్షించును అని సెలవిచ్చిన ప్రకారంగా రక్షించుటకు వచ్చిన వాడు, శిక్ష నుండి విడిపించుటకు వచ్చిన వాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు,
పరలోకమందు నిత్యము పొగడబడుచున్నవాడు, పడిపోయి చెడిపోయిన వారిని బాగు చేయుటకు, రక్షించుటకు ఆయన నిన్ను నన్ను ప్రేమించుటను బట్టి తన ప్రాణము సహితం దారపోసి నీ కోసం నా కోసం ఆయన మృతి పొంది నిన్ను నన్ను నీతిమంతునిగా నిలవబెట్టుటకు ఆయన సమాధిని మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన గొప్ప కార్యం చేసిన గొప్ప దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఆయన నామాన్ని భక్తుడైన కీర్తనాకారుడు ఎలాగైతే స్తుతిస్తున్నాడో, సమాజంలోనూ యథార్థవంతుల సభలోనూ ఆయన్ని ప్రశంసిస్తూ ఆయన్ని కొనియాడుచు ఆయన్ని గొప్ప చేస్తున్నాడో, నేడు దేవుణ్ణి కలిగిన ప్రజలు కూడా అదే విధంగా సమాజంలోనూ సంఘంలోనూ దేవుణ్ణి స్తుతించేవారిగా, దేవుణ్ణి కొనియాడేవారిగా, దేవుణ్ణి ఔన్నత్యాన్ని చాటేవారిగా ఉన్నారు. ఆ పరలోక ప్రభువుని ఈ సమయం మందు ఆరాధిద్దాం, ఆయన గణనామాన్ని సేవిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.